The angle of elevation top of tower from 2 points at distance 4 meters, 4 meters and 9 meters. Find the height of the tower. Find the height. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఫ్రమ్ ద బేస్ టవర్ అండ్ ద సేమ్ స్ట్రైట్ లైన్ విత్ ఆర్ కాంప్లిమెంటరీ. స్ట్రైట్ లైన్ విత్ ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఈ 4 meters and 9 meters. సింప్లీ tan x ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెన్సీ. అపోజిట్ ఏంటి? AC బై DC, H/4. ఇక్కడ మనం హెచ్ని 4ని ట్రాన్స్పోజ్ చేద్దాం, హెచ్ని అలానే ఉంచుదాం. H ఈజ్ ఈక్వల్ టు 4 tan x. దిస్ ఈజ్ ద వన్ అనుకోండి హెచ్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ tan 90 minus x degrees. tan 90 minus x degrees AC by BC. This triangle ABC triangle AC by BC. సో AC ఏంటి మనకి? హెచ్. BC value, what is the BC value? 9 meters. So 9 meters. Both are H is equal to 9 tan of 90 minus x degrees. So H is equal to 9 into tan of 90 minus x value, x degrees. So from 1 and 2 both are H values. So equal kabatti 4 tan x equal to 9 tan of 90 minus x degrees. Tan 90 minus theta is what? Cot theta. So cot. But what is the cot? Cot reciprocal to the tan. So 1 by tan అని రాసుకోవచ్చు. సో tan into tan square x is equal to 9/4. tan square is equal to 9 ఏమని రాసుకోవచ్చు మనం? 3 squareగా రాసుకోవచ్చు కదా. 4 ఏమని రాసుకోవచ్చు? 2 squareగా రాసుకోవచ్చు కదా. ఫ్రమ్ tan x ఈక్వల్ టు 3/2. ఈ tan వాల్యూను, ఈ tan x వాల్యూను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే x ఈక్వల్ టు 4 ఇంటూ tan x ఉంది కదా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 4 ఇంటూ tan ప్లేస్లో 3/2, 2 1s 2 2s. సో వాట్ వాజ్ లెఫ్ట్? x ఈజ్ ఈక్వల్ టు 6 meters.